నిలబడి బాడీని బాగా సెట్ చేసి మరొక్కసారి చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా. ఓకే ఓకే, కూర్చుందాం. కళ్ళ మీద పెట్టుకోవాలి ఆ చేతులను. ఆ ఎనర్జీని వృధా చేయొద్దు. కూర్చోండి కూర్చోండి. బాగుందా ధ్యానం? బాగుందా? ఏమనిపిస్తుంది ఇప్పుడు ధ్యానం తర్వాత? ఎదుటి మాట అన్నా కూడా ఓర్చుకోవాలనిపిస్తుంది. చప్పలు కొడదాం. రైట్. మనం సంపూర్ణ ఎదుగుదల గురించి కదా మాట్లాడుకుంటున్నాం. మరిన్ని అద్భుతమైన విషయాలు చెప్పుకుందాం. అక్కడ అందరు కూర్చోవాలండి సైలెంట్గా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. ఏమ్మా, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్లాస్లోకి వచ్చినప్పుడు మనం సైలెంట్గా మన చైర్లో మనం కూర్చోవాలి. మనకు తెలిసిన వాళ్ళ పక్కనే కూర్చోవాలని చూడకూడదు. ఓకేనా? రైట్. ఆ నీళ్లు తాగడాలు అవన్నీ ఆపేయండి. బ్రేక్ ఇద్దాం మనం. రైట్ అండి. మనసు గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మనస్సు చూసారా, పొద్దున్న నుండి మనసు గురించే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు కూడా మనసు అటు ఇటు పోతూనే ఉంది. కొంతమంది కళ్ళు మూసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. కళ్ళు మూసుకోవడానికి ఇబ్బంది పడుతున్నామంటే అంత అశాంతి, అంత డిస్టర్బెన్స్ లోపల ఉందని అర్థం. ఇప్పుడు మరి ఏం చేయాలి? కూర్చోవాలి 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 అంతే. ప్రతిరోజు 1 గంటన్నరకు తగ్గకుండా సింగిల్ సిట్టింగ్లో కూర్చోవాలి. మెల్లిగా అది 2.5 గంటలు, 1 జాము. బుద్ధుల వారు 3 జాములు ధ్యానం చేసి దివ్య జ్ఞాన ప్రకాశం పొందారు. బుద్ధుల వారికి చప్పలు కొడదామా? రైట్ రైట్. సో పత్రిజీ 3 జన్మలుగా ధ్యానం చేస్తూ బోధిస్తూ ఉన్నారు. ఈ జన్మలో మైత్రేయ బుద్ధులుగా మన ముందుకు వచ్చారు. మనందరం కూడా అదే ధ్యానం చేస్తే మనం కూడా తెలుసుకుంటాం. మరి ఈ మనస్సు ఎప్పుడైతే ప్రశాంతం అవుతుందో మన భావాలు సరిగ్గా ఉంటాయి. ధ్యానం చేయనప్పుడు మనస్సు అంతా అలజడి ఉన్నప్పుడు, ఫిక్స్డ్ మైండ్, క్లోజ్డ్ మైండ్, న్యూట్రల్ మైండ్ ఉన్నప్పుడు ఆలోచనలు ఎలా ఉంటాయి? వినాశకరమైన ఆలోచనలు. చెప్పండి, గట్టిగా చెప్పాలి. వినాశకరమైన ఆలోచనలు లేదా నెగటివ్ ఆలోచనలు, అంటే సరికాని ఆలోచనలు. చెప్పండి, వినాశకరమైన ఆలోచనలు, సరికాని ఆలోచనలు, సరి అయిన ఆలోచనలు, అద్భుతమైన ఆలోచనలు. మీరు మళ్ళీ యాక్షన్ చేయట్లేదు, డాన్స్ చేపిస్తాం. మరి వినాశకరమైన ఆలోచనలు, సరి అయిన ఆలోచనలు, సరికాని ఆలోచనలు, అద్భుతమైన ఆలోచనలు. అద్భుతమైన ఆలోచన అంటే ఎలా ఉంటుందో తెలుసా? 20 ఏండ్ల కింద ఈ వింజమూరులో ఇలాంటి పిరమిడ్ ఎప్పుడైనా చూశారా? ఒక్కసారి మీ పిరమిడ్ చుట్టూ ఒకసారి చూడండి. ఇది అద్భుతమైన ఆలోచన నుంచి వచ్చినటువంటిది. ఇది భూమి మీద ఇలాంటివి మనకెక్కడో ఈజిప్టు దేశంలో ఉన్నట్టే తెలుసు. అవి ఎందుకున్నాయో కూడా తెలియదు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు భూమి మీదకి దిగి వచ్చి వీటి ప్రత్యేకత చెప్పి మొట్టమొదటి పిరమిడ్ ఎక్కడ? కర్నూలులో నిర్మించారు. గట్టిగా చప్పట్లు కొడదాం. రైట్. సో ధ్యానం చేయకపోతే వినాశకరమైన ఆలోచనలు మీ ఆలోచనలు మీకు ఎదుటి వాళ్ళకు కూడా వినాశకరం చేస్తాయి. వినాశకరమైన ఆలోచనలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, ఇంకో వాళ్ళని ఉండనియరు. హాయిగా ధ్యానం చేస్తూ ఉంటే పక్క వాళ్ళు వచ్చి చైర్ను గుంజుతూ ఉంటారు, వాళ్ళ ముందరికెళ్ళి తాక్కుంటూ పోతూ ఉంటారు. దీన్నే వినాశకరం. మానుకోవాలా వద్దా? మీరు ధ్యానానికి వచ్చారు కదా ఇవాళ ఆదివారం, మళ్ళీ వెళ్తూ ఉంటా అంటారు, అబ్బో ధ్యానం చేస్తారు, ఇలా పని లేదు, ఎక్కడ పని లేని వాళ్ళు వీళ్ళంతా, పిచ్చోళ్ళు వీళ్ళంతా. నేను ట్రైనింగ్, కౌన్సిలింగ్ పెద్ద పెద్ద కంపెనీలకు వెళ్తా కదా, మా వాళ్ళందరూ ఈయన ఒక పెద్ద పిచ్చోడు, ఎప్పుడు ధ్యానం అని తిరుగుతాడు. అవును, జ్ఞానులు పిచ్చి వాళ్ళలాగా కనబడతారు. మిమ్మల్ని నిజంగా పిచ్చోళ్ళు అన్నారంటే మీరు సరైన ధ్యానం చేస్తున్నట్టే. కానీ
సరిగ్గా చేస్తున్నారా లేదా చూసుకోండి. రైట్. సో వినాశకరమైన ఆలోచనలు, సరికానివి అంటే నెగిటివ్ ఆలోచనలు. ఈ నెగిటివ్ ఆలోచనలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఏ మంచి విషయంలో కూడా చెడునే చూస్తారు. అంత బాగుంది భయ్, ఆ భోజనం అది ఇంకో కొంచెం మంచిగా ఉంటే బాగుండు, ఒక్క స్వీట్ ఇస్తే బాగుండు, ఒక్క పాపడి ఇస్తే బాగుండు, కొంచెం గడ్డ పెరుగు పెడితే బాగుండు. చూడండి ఎన్ని ఉన్నాయి అక్కడ, ఉన్నాయి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి చెప్పండి, ఏమేమి ఉన్నాయి? పులిహోర చెప్పండి, ఇంకా 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 ఇవన్నీ కనబడాయి మనకి. అది ఇస్తే బాగుండు, ఇది ఇస్తే బాగుండు, అన్నీ మంచిగా ఉన్నా కూడా ఏది లేదో దాని మీద చూస్తూ ఉంటారు సరికాని ఆలోచనలు, నెగటివ్ ఆలోచనలు ఉన్నవాళ్ళు. నెక్స్ట్ మూడవది ఏంటి? పాజిటివ్ ఆలోచన అంటే సరి అయిన ఆలోచన. సరి అయిన ఆలోచనలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి భోజనం పెట్టారు, కృతజ్ఞత చెప్తారు. పాజిటివ్ చెప్పారా? అందరు చెప్పండి గట్టిగా ఒకసారి, చప్పట్లు వద్దు. థ్యాంక్ యూ. ఎవరికి? మరి పేరే చెప్పండి అందరికీ, సార్కి, సార్ టీం అందరికీ. రైట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఇది పాజిటివ్. పాజిటివ్ అంటే ఏంటి? నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి, నేను ప్రశాంతంగా ఉండాలి, నా పిల్లలు ఉన్నతంగా ఎదగాలి. ఇది బాగానే ఉంది. ఓకే. నెక్స్ట్ అద్భుతమైన ఆలోచన అంటే ఏంటి? అద్భుతమైన ఆలోచన అంటే మనకేం కావాలో అందరికి అది కావాలని కోరుకోవడం. మీకేం కావాలి? ఆరోగ్యం కావాలి. ఎంతమందికి ఆరోగ్యం కావాలి? ఎవరన్నారు అందరికీ అని? మీరేనా అన్నది? అందరికీ అన్నారు కదా. మీ పర్సు తీసి అందరికి పంచండి సార్. అరే అందరికీ అన్నారు కదా. మీ ఏటీఎం కార్డు పిన్ నెంబర్ ఇవ్వండి, ఈ అందరికీ తీసేయండి. ఆరోగ్యం ఎవరెవరికి కావాలి? ఆరోగ్యం. రైట్. డబ్బు ఎవరెవరికి కావాలి? ఆనందం ఎవరికి కావాలి? దేనికి చేయెత్తనోళ్ళు ఏందన్నట్టు, గోపీలు అన్నట్టు. రైట్. మీకు ఆరోగ్యం కావాలంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి. మీకు ఆనందం కావాలంటే ఏం చేయాలి? అందరు ఆనందంగా ఉండాలని కోరుకోవాలి. ఆనందంగా ఉండడానికి ఏం చేయాలో చేయాలి. మీకు డబ్బు కావాలంటే ఏం చేయాలి? వస్తే ఇస్తా సార్, నా ప్లాట్ అమ్మేది ఉంది, ₹1,00,00,000 వస్తాయి, నేను అప్పుడు 50,000 ఇస్తా. ఇది మురికి కుంప ఆలోచన. చెప్పండి గట్టిగా చెప్పాలి. వస్తే ఇస్తా అనేది మురికి కుంప. ఫస్ట్ ఇవ్వండి ఎంతో కొంత. సార్ ఇగో నా దగ్గర గింతే ఉన్నాయి, ఉంచండి. ఇస్తే వస్తుంది. చెప్పండి. ఇది అద్భుతమైన ఆలోచన. ఓకేనా? నా పిల్లలకే ఫస్ట్ ర్యాంక్ రావాలి, అందరి పిల్లలు. నేను అలాగే కోరుకుంటాను. మా అమ్మాయిని తీసుకెళ్ళి ఎగ్జామ్కి కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు ఈరోజు ఎగ్జామ్ రాసే ప్రతి పిల్లవాళ్ళు అద్భుతంగా రాయుగాక అని హృదయపూర్వకంగా అనుకొని ఇంటికి వెళ్ళిపోతాం. అలా మా అమ్మాయికి గోల్డ్ మెడల్ వచ్చింది. మా అమ్మాయి గోల్డ్ మెడల్ రావాలనుకున్నానా నేను? అందరి పిల్లలకి అద్భుతంగా చదవాలనుకున్నా. గోల్డ్ మెడల్ మీద ధ్యాస లేదు. కాబట్టి మిత్రులారా, అద్భుతమైన ఆలోచన అంటే మీకేం కావాలో అందరికి అది కావాలని కోరుకోవాలి. అందులో భాగంగానే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆవిర్భవించింది. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అంటే తెలుసా మీకు? పిఎంసి అంటే తెలుసా? పిరమిడ్ మాస్టర్స్ ఛానల్. గట్టిగా కొట్టండి చప్పట్లు. ఏం ఛానల్? పిరమిడ్ మాస్టర్స్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా శాకాహారులందరం కలిసి ప్రారంభించిన ఏకైక ఛానల్ భూమి మీద ఇది మాత్రమే. మీకు తెలుసా, నాకు చాలామంది రిచెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. మన ఛానల్ ఇప్పుడు ఎదుగుదల చూసి చాలామంది ముందుకు వస్తున్నారు. మేము ఇన్వెస్ట్ చేస్తామని. మనం తీసుకోం కదా మాంసాహారాల డబ్బులు, కంపెనీలో తీసుకోం కదా. అందుకోసం ఏం చేశాం? మరి అందరి డబ్బులు లేకపోతే మనం ముందరికి ఎట్లా పోవాలి? అందుకోసం పిఎంసి ట్రస్ట్ పెట్టాం. ఏం పెట్టాం? పత్రిజీ ఆలోచించారు,
సరే కంపెనీలో అయితే శాకాహారం ఉన్నాం, కంపెనీ స్టార్ట్ అయింది, దాన్ని నడిపియాలి కదా. ఇప్పుడు పిరమిడ్ అయితే కట్టుకున్నారు, ఏం వెంకటేశ్వర్ గారు అందరు కలిసి పిరమిడ్ కట్టారు, దీన్ని ప్రతి నెల నడిపియాలా వద్దా? కరెంట్ బిల్ కట్టాలా వద్దా? భోజనాలు ఏర్పాటు చేసుకోవాలా వద్దా? చెప్పండి కదా. మా అలాంటి వాళ్ళని పిలవాలా వద్దా? కొంటేనే అయిపోయిందా? సెల్ ఫోన్ కొన్నాం అయిపోయిందా? ప్రతి నెల రీఛార్జ్ చేసుకోవాలి కదా, బ్యాలెన్స్ వేసుకోవాలా వద్దా? దానికి ఎప్పటికప్పుడు కవర్ మార్చాలా వద్దా? మార్చాలా వద్దా? నేను కవర్ మార్చా, నేను బ్యాలెన్స్ వేసుకోను, నువ్వు ఎంత కాస్ట్లీ మొబైల్ అయినా బయట పడేయాల్సి వస్తుంది, అవునా కాదా? కాబట్టి మిత్రులారా, ఈ పిరమిడ్ని పెట్టుకున్నప్పుడు దీన్ని మెయింటైన్ చేసుకునే బాధ్యత మనదే. ఇన్ని సంవత్సరాలుగా మనం దాచిన డబ్బు, మనకు వస్తున్న డబ్బు మనం భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది, అవునా కాదా? మనం వెళ్ళిపోయిన తర్వాత మన ఆత్మ అకౌంట్ ఉంటుంది ఒకటి, ఏంటది చెప్పండి ఒకసారి. ఆత్మ అకౌంట్లో పిఎంసికి ఇచ్చిన ఇలాంటి వాటికి మీరు సహకరిస్తే మన ఆత్మలోకంలో మన అకౌంట్లో బ్యాలెన్స్ వస్తుంది. కావాలా వద్దా? కావాలా వద్దా? కావాలా వద్దా? అబ్బో ఇక్కడ డబ్బులు లేవు, ఎంత ఉంటే అంతే. డబ్బున్నోళ్ళు ఇవ్వడం గ్రేట్ కాదండి. మీకు తెలుసా, ఒక కోటేశ్వరుడు వచ్చి ₹1,00,00,000 ఇస్తే గొప్పనా? రోజుకి 300 సంపాదించే వాళ్ళు ఒక ₹100 ఇస్తే గొప్పనా? ఏది గొప్ప? గట్టిగా చెప్పండి. మనలాంటి వాళ్ళు ఇస్తేనే గొప్ప. మేమేం ధనవంతులం కాదు, మేము కూడా మామూలుగానే ఉన్నాం. కాకపోతే మనం ఎదిగాం కాబట్టి మేము ఎందుకు పిఎంసీలో చేస్తున్నాం తెలుసా? ఆ పిఎంసీలో చేయడం ద్వారా కూడా మాకు వచ్చే కొంత మేము సహకరించవచ్చు, బయటకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెక్కువ చేయొచ్చు. అద్భుతమైన ఆలోచన. అంటే మనం ఆరోగ్యంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, అది అందరికి కావాలని కోరుకోవాలి. పిఎంసి ఏం కోరుకుంటుంది? డబ్బులు సంపాదించాలనా? వేరే ఛానల్లో చూడండి ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, అవునా కాదా? ఒక్క అడ్వర్టైజ్మెంట్కి ఎంత తెలుసా మీకు? ఒక్క 2 నిమిషాలకు 10 లక్షల రూపాయలు తీసుకుంటారు. ప్రతి ఛానల్ ఎలా నడుస్తుంది? ఆ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా. మన పత్రిజీ ఏం చెప్పారు? ఏ అడ్వర్టైజ్మెంట్లు ఉండొద్దు. వింటున్నారా? మరి ఆ పెద్ద అడ్వర్టైజర్లు మనం తీసుకోము. మరి ఎలా నడిపించాలి? ఛానల్ అయితే పెట్టాము, 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలా వద్దా? ఇప్పుడు ఇక్కడ మీరు మీ దగ్గర ఉన్నప్పుడు ఒక్కసారి మీరు కొంత అమౌంట్ ఇస్తే అక్కడ అన్ని భవనాలు అయిపోతాయి, అవునా కదా? అప్పుడప్పుడు ఇచ్చారంటే ఈ మెయింటెనెన్స్ అయిపోతుంది. మరి ఇక్కడ జరిగే ఈ కన్స్ట్రక్షన్ అంతా ప్రపంచానికి తెలవాలా వద్దా సార్? మరి ప్రపంచానికి తెలవాలంటే ఎవరు చూపించాలి? TV9 వాడు వచ్చి చూపిస్తాడా? TV5 వాడు వచ్చి చూపిస్తాడా? ఎవడు చూపిస్తాడు? పిఎంసి వచ్చి చూపిస్తుంది. గట్టిగా చపాలి కొట్టాను, అవునా కాదా? ఇవాళ ఇక్కడ క్లాస్ జరుగుతుంది, వెళ్ళిపోయింది పిఎంసికి, న్యూస్ పంపించారు సార్. ఇవాళ రాత్రి చూడండి, ML రామ్, శ్రీనివాసరావు గారు, ఒక 100 మంది వెంకటేశ్వర్లు గారు ఆధ్వర్యంలో ఇవాళ కార్యక్రమం జరిగింది. ప్రపంచంలో ఉన్న ధ్యానులే కాదు, బయటి వాళ్ళు కూడా మన న్యూస్ చూస్తున్నారు. తెలుసా మీకు? కొన్ని లక్షల కోట్ల మంది మన పిఎంసి చూస్తున్నారు. అంటే అద్భుతమైన ఆలోచన. అంటే ఏంటి? ఒక ₹100 ఇక్కడ ఇవ్వడము, దీన్ని మెయింటైన్ చేసుకోవడం మన బాధ్యత ఎలాగో, అక్కడ కూడా ఇక్కడ ఒక 100, అక్కడ ఒక 100 ఇచ్చారనుకోండి, పిఎంసి ఎట్లుంటుందో ఒకసారి ఊహించుకోండి ఒకసారి. ధ్యాన మహాయాగంలో ఎంతమంది వస్తున్నారు? మన ఇంటికి వస్తే భోజనాలు ఎంతమందికి పెడతాం? మనం ఎంతమందికి పెడతామండి? ఈ 2020 లాక్డౌన్ నుండి అయితే బంధువులు ఇంటికి వస్తానంటే గుండెలు గుబేలు అంటున్నాయి, ఖర్చులు పెరిగిపోలా. మాకు హైదరాబాద్లో ఎవరన్నా వస్తే నమస్కారం పెడుతున్నాం, మేము ఉండట్లేదండి, మేము ధ్యాన కార్యక్రమానికి పోతున్నాం అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకు? ఖర్చులు. ఒక్క వ్యక్తి పెరిగితే అయిపోయా, 5,000 పెరిగినట్టే, అవునా కాదా? ఎస్ ఆర్ నో? మాకు కూడా అనిపిస్తుంది ఇలాంటి హాయిగా ఒక పిరమిడ్ కట్టుకొని ఇలాంటి ప్రదేశాలు ఉంటే అయిపోయారు. కానీ పిఎంసి అనే బాధ్యత ఇచ్చారు కదా పత్రిజీ, కాబట్టి అక్కడ ఉంటున్నాం మేమందరం. అక్కడ మేమేదో గొప్పగా చేస్తున్నాం కాదు మిత్రులారా, ఇక్కడ మీరు ధ్యానం చేస్తున్నారు కాబట్టే, ఇక్కడ వెంకటేశ్వర్లు లాంటి వాళ్ళు ఇలాంటి పిరమిడ్ని నడిపించడానికి ముందు నిలబడుతున్నారు కాబట్టే ఈ ఎనర్జీయే అక్కడ మాకు
పిఎంసి నడిపించడానికి వస్తుంది. కానీ ఒక్క ఎనర్జీ సరిపోదుగా. ఈ పొద్దున్న నుండి ఇక్కడ కూర్చొని ధ్యానం చేద్దాం, కడుపు నిండుతుందా? ఏం సార్? వెంకటేశ్వర సార్ కూడా పొద్దున్న నుండి మనతో కూర్చొని ఉంటే ఏమయ్యేది? అక్కడ ఫుడ్ ఉండేది కాదు మనకి. గట్టిగా చెప్పలు కొడదాం. సార్ అది పిరమిడ్ మాస్టర్ అంటే. కాలుకు దెబ్బ తగిలినా లెక్క చేయకుండా ధ్యాన ప్రచారం చేస్తున్నాడు. ఇవాళ మొత్తం ఇక్కడ కూర్చున్నారు కదా, మొత్తం క్లియర్ అయిపోయింది సార్ది. ఏం సార్ అయిపోలే? గమనించండి సార్. సో మిత్రులారా, అద్భుతమైన ఆలోచన అంటే అది. ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగాలంటే మరొక అద్భుతమైన ఫార్ములా తీసుకుందాం, చెప్పుకుందాం. మరొక ఫార్ములా చెప్పుకుందాం. రైట్? చెప్పుకుందాం వద్దా? మన తలరాతని ఎవరు రాశారు? అబ్బా మనమే అని ఎంతమంది అన్నారు? మీ ఏటీఎం కార్డు పిన్ నెంబర్లు ఇవ్వండి, మీ ఆస్తిలో నా పేరు కూడా రాయండి. నేను మీ తమ్మునిగనో అన్నగనో కొడుకునో రాయాలి. మీరు మనం అన్నారు. ఇప్పుడు మేడం మీరు చేయెత్తారు, వెంకటేశ్వర సార్ మీరు కూడా ఎత్తారు. మీ తమ్మునిగా నాకు మీకు ఆస్తి పంచాల్సింది. మరి మనం అన్నారా లేదా? చెప్పండి. మీ తలరాత ఎవరు రాశారు? గట్టి అబ్బా పైసలు అనేటప్పటికీ నీ తలరాత ఎవరు రాశారు? మేము అంటే కూడా మీరు అందరికి వంచాలి సార్. కమాన్, నీ తలరాత ఎవరు రాశారు? ఎవరు ఇక్కడ చూపించాలి. నీ తలరాత ఎవరు రాశారు? గట్టిగా చూసారా? డబ్బులు ఆస్తులు అనేటప్పటికి నిజాలు మాట్లాడుతున్నాయి. డబ్బులు ఆస్తులు అనేటప్పటికి నిజాలు వచ్చినాయి. ఎలా? మీ తలరాత మీరు ఎట్లా రాసుకున్నారు? చప్పలు కొట్టండి. చూడండి ఫార్ములా చూడండి. 4 ఆలోచనలు: వినాశకరమైన ఆలోచనలు, నెగటివ్ ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు, అద్భుతమైన ఆలోచనలు. రైట్? ఇదొక ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మన ఆలోచనలే చూపియండి మాటలుగా బయటకు వస్తాయి కదా. అనుకోకుండా వచ్చినాయి, ఇప్పుడే అనిపించింది అంటాం. కాదు, లోపల ఉన్నది కాబట్టే బయటకు వచ్చింది. మన తెలుగు రాష్ట్రాల్లో అనాల్సినవి అన్నీ అని జోక్ చేసినా అంటాం. అనాల్సినవి అన్నీ అంటారు, జోకే అంటారు. అవునా కాదా? ఎస్ ఆర్ నో? బాగా అలవాటు అయిపోయింది మనకి. అంటే లోపల ఉన్నదంతా చెప్పేస్తాడు, లాస్ట్కి జోక్ అట్టదు. నా తెలుగు అర్థమవుతుందా అండి? నా కిచిడి అర్థమవుతుందా? నా కిచిడి బాగుందా? రైట్. సో మన ఆలోచన చెప్పండి. ఆలోచనలే మాటలుగా బయటకు వస్తాయి, మన మాటలే ప్రవర్తనగా బయటకు వస్తుంది. ఇప్పుడు నా మాటలను బట్టి నా ప్రవర్తన కదా, అవునా కాదా? నా ప్రవర్తనను బట్టే నా పనులను బట్టే ఫలితాలు. మళ్ళీ చెప్పండి. ఆలోచనలను బట్టి, ఇలా ఆలోచనలను బట్టి మాటలు, మాటలను బట్టి నా ప్రవర్తనను బట్టి నా పనులు, నా పనులను బట్టే ఫలితాలు. క్లియర్ కదా? ఇప్పుడు ఆలోచనలు, మాటలు, ప్రవర్తన, పనులు, ఫలితాలు. మీకే ఫలితం కావాలి? మంచి చెడు లేవు. ఇక్కడ 4 ఉన్నాయి చూడండి. వినాశకరమైన ఆలోచన, నెగటివ్ ఆలోచన, పాజిటివ్ ఆలోచన, అద్భుతమైన ఆలోచన. ఇప్పుడు చూద్దాం. వినాశకరమైన ఆలోచనలు ఉన్నాయనుకోండి. అమ్మా, ఓయ్ అమ్మా, ఆ అమ్మను కూర్చోమని. ఓ అమ్మా, సార్. అది అద్భుతమైన ఆలోచన. చప్పలు కొట్టండి. అందరూ వింటాండ్రు, నేను వినలేకపోతానని అందరికి అన్ని అందిస్తుంది. గట్టిగా చప్పలు కొడదాం. రైట్. సో వినాశకరమైన ఆలోచనలు ఉన్నప్పుడు మాటలు ఎట్లా వస్తాయి? వినాశకరమైన మాటలే. అప్పుడు ప్రవర్తన వినాశకరంగా ఉంటుంది, పనులు వినాశకరంగా ఉంటాయి, ఫలితాలు రైట్. చెప్పండి గట్టిగా. ఆలోచనలు వినాశకరమైనప్పుడు మాటలు వినాశకరం,
ప్రవర్తన వినాశకరం, ప్రవర్తన వినాశకరం, పనులు వినాశకరం, పనులు వినాశకరం, ఫలితాలు కూడా వినాశకరమైనవి వస్తాయి. ఫలితాలు కూడా వినాశకరం. అయ్యో నాకు ఈ ఫలితాలు వచ్చినాయి, నాకేం సంబంధం లేదు, నేను మంచిగా ఉన్నా అని ఫోజులు కొడతాం. నువ్వు మంచిగా ఉంటే ఫలితం అట్లా ఎందుకు వచ్చింది? పాయింట్ అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఇది నంబర్ 1. నంబర్ 2 చెప్పండి. నెగటివ్ ఆలోచనలు, నెగటివ్ మాటలుగా, నెగటివ్ మాటలే నెగటివ్ ప్రవర్తనగా, నెగటివ్ ప్రవర్తనే నెగటివ్ పనులుగా, నెగటివ్ పనులే నెగటివ్ ఫలితాలను తీసుకొస్తుంది. అబ్బా నేను అనుకున్నది ఏం జరగలే, నా జీవితం అంతా ఇంతే, నా తలరాత ఇంతే అంటారు. నీ తలరాత అంతనా, నీ ఆలోచన అంతనా? క్లియర్ కదా? ఇది రెండవది. వినాశకరమైన ఫలితాలు, నెగటివ్ ఫలితాలు ఎట్లొచ్చినాయో అర్థమైంది కదా. నెక్స్ట్ పాజిటివ్. అందరూ వినాలి. పాజిటివ్ ఆలోచనలే చెప్పాలి, పాజిటివ్ మాటలుగా, పాజిటివ్ మాటలే పాజిటివ్ ప్రవర్తనగా, పాజిటివ్ ప్రవర్తనే పాజిటివ్ పనులుగా, పాజిటివ్ పనులే పాజిటివ్ ఫలితాలను తెస్తుంది. ఎవరికైనా మంచి ఫలితం వచ్చిందనుకోండి, అబ్బా ఆయన అదృష్టవంతుడు వెంకటేశ్వర్లు గారు, ఆయన అదృష్టవంతుడా, ఆయన ఆలోచనలు మంచిగా ఉన్నాయా? గట్టిగా చప్పాలు కొట్టండి. మీతో పాటే ఇక్కడే పుట్టాడు కదా వెంకటేశ్వర్లు సార్, పైనుంచి తక్కువని వచ్చిండ్రా ఏంది? ఇక్కడే పుట్టారు కదా, ఇక్కడే పెరిగారు కదా, మరి పాయింట్ అర్థమైందా? సరి అయిన ఫలితాలు ఎట్లా వస్తున్నాయి సార్కి? సరి అయిన పనులు చేస్తున్నారు. సరి అయిన పనులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సరి అయిన ప్రవర్తన నుండి. సరి అయిన ప్రవర్తన ఎక్కడి నుంచి వచ్చింది? సరి అయిన మాటల నుండి. సరి అయిన మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? సరి అయిన ఆలోచన నుండి. ఇక్కడి వరకు చాలా, ఇక్కడ అయిపోలే. వినాశకరమైన ఆలోచనలు, నెగటివ్ ఆలోచనలు, రాక్షస గుణాలు అంటారు వీటిని. ఏం గుణాలు? దసరా రోజు ఏం చేస్తారు ఇక్కడ? మేమైతే హైదరాబాదు పెద్ద ఏంటది రావణాసురుని పెద్ద బొమ్మ పెట్టి ఇది వేసేస్తాం. లోపల ఉన్న రావణాసురుని అట్లనే పెట్టుకొని బయట రావణాసురుని చంపుతాం మేము హైదరాబాద్లో. ఇక్కడ కూడా అట్లనే చేస్తారా? పైకి మాత్రం కొత్త బట్టలు వేసుకొని హ్యాపీ దసరా అంటాం మేము. దీపావళి రోజు వీళ్ళంతా దీపాలు పెడతాం, లోపల మొత్తం చీకటే, హ్యాపీ దివాళీ అంటాం మేము. మీరు కూడా అట్లనేనా? ఇక్కడ కూడా ఓ మై గాడ్, మన భారతదేశం అంతా అంతే. సో మరి దీపావళి అంటే ఏంది అర్థమైంది కదా మీకు? రైట్. సో వినాశకరమైన నెగటివ్ ఆలోచనలను రాక్షస గుణాలు అంటారు. రైట్. ఆ రావణాసురుడు, ఆ నరకాసురులు లేరు ఇప్పుడు. దీపావళి ఎందుకు జరుపుకుంటున్నాం? దసరా ఎందుకు జరుపుకుంటున్నాం? ఎప్పుడో పోయిండ్రు కదా. మన లోపలున్న నరకాసురులను, మన లోపలున్న రావణాసురులను ధ్యానముతో సంహరించడమే దసరా, దీపావళి. రైట్. సో ఈ రెండు అర్థమైంది కదా. పాజిటివ్ ఆలోచనలను మానవ గుణాలు, మానవత్వం అంటారు. ఏ తత్వం? మానవత్వం. ఇక్కడ ఆగిపోదామా? ఇంకా ముందుకు పోదామా? ఆగిపోదాం అన్నోళ్ళు ఇంకా రాలేదు ఇక్కడికి. మొత్తం 17 గ్రామాలకు ప్రచారం చేశారు. మేము మానవులుగా ఉండిపోదాం అనుకున్న వాళ్ళందరూ బయటనే ఉన్నారు. లేదు మేము మానవులుగా ఉండము, దేవతలుగా ఎదుగుతాం అన్నోళ్ళే ఇక్కడికి వచ్చారు. మీరందరూ మీకోసం చెప్పండి కొట్టరా? ఇంకా అయిపోయిందో ఇంకేదైనా చెప్పేది ఉందా అని వింటున్నాడు. సో పాజిటివ్ అంటే మానవత్వం. ఇక్కడ ఆగిపోతున్నాం మనం, ఆగిపోవద్దు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అయినా, పిఎంసి ఛానల్ అయినా అందరినీ దేవతలుగా తీర్చిదిద్దుతుంది. ఈ దైవత్వం అంటే ఏంటో తెలుసా? అద్భుతమైన ఆలోచనలు కలిగి ఉండి అలా జీవించడమే అద్భుతమైన ఆలోచనలు. రైట్. సో చివరి కాన్సెప్ట్ ఇటు వద్దాం. ఇక అద్భుతమైన ఆలోచనలే చెప్పండి, అద్భుతమైన మాటలుగా
అద్భుతమైన మాటలే అద్భుతమైన ప్రవర్తనగా, అద్భుతమైన ప్రవర్తనే అద్భుతమైన పనులుగా, అద్భుతమైన పనులే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీకు అద్భుతమైన ఫలితాలు కావాలా, పాజిటివ్ ఫలితాలు కావాలా, నెగటివ్ ఫలితాలు కావాలా, వినాశకరమైన ఫలితాలు కావాలా? అందరికి అద్భుతమైనవే కావాలి. మరి అద్భుతమైన ఫలితాలు కావాలంటే ఏం చేయాలి? నేనేం చేయండి? నాకు అన్నీ రావాలి. వస్తాయా? అందుకే మనం ఇట్లాంటి చాలుగాలం కాబట్టి పత్రిసారి చెప్పారు, చేయాల్సినవి చేస్తే రావాల్సింది వస్తుంది అన్నారు. చెప్పండి, యాక్షన్. చేయాల్సినవి చేస్తే రావాల్సినవి వస్తాయి. నేనేం చేయ, నాకు అన్నీ రావాలంటే ఎప్పటికీ రావు. ఏం చేయాలి? ధ్యానం చేయాలి, ఇలాంటి వాటికి సేవ చేయాలి, పిఎంసికి పిరమిడ్కి ఇస్తూ ఉండాలి. రేపో ఎల్లుండో ఈ భూలోకాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతాం మనం. అవునా కాదా? చావనంగానే భయం అవుతుందా? చావు భయాన్ని జయించడమే ఆధ్యాత్మికత. చావు లేదని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఎవ్వరం మనందరం చచ్చినా చావం. ఎందుకు? ఆత్మలం కాబట్టి. ఆత్మకు చావు ఎక్కడిది, జననం ఎక్కడిది, మరణం ఎక్కడిది? అలా భూలోకాన్ని సందర్శించి వెళ్ళాం. నందా ప్రసాద్ గారు, సరే పత్రిజీ అంటే అబ్బో మహానుభావుడు అండి, దిగి వచ్చారా అనుకుందాం. నందా ప్రసాద్ గారు తెలుసు కదా అందరికీ, మనలాగే జన్మించారు, మనలాగే ధ్యానంలోకి వచ్చారు, మనలాగే ధ్యానం అయ్యారు, ఉన్నత లోకాలకు వెళ్ళారు. పిఎంసిని స్ట్రాంగ్గా నిలబెట్టారు. పత్రిజీ మాట మీద మొత్తం తన చివరి శ్వాస వరకు పిరమిడ్లోనే ఆ వర్క్ చేస్తూనే వెళ్ళిపోయారు. చప్పలు కొడదామా వద్దా? పత్రిజీ అంటే అమ్మో దిగొచ్చారా అందాం. నందప్రసాద్ మనలో ఒకరే కదా? ఎస్ ఆర్ నో? మరి మనం కూడా ఒకరోజు వెళ్ళిపోతాం. మరి అక్కడ అకౌంట్ని మనం పెంచుకోవాలంటే ఇక్కడ అద్భుతమైన పనులు చేయాలి. ఓకేనా? సో తలరాత ఎవరు రాశారు? ఎలా రాసుకున్నాం మనం? ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, చేతల ద్వారా. ఒకసారి నిలబడదామా? యాక్షన్ గట్టిగా చేయాలి కదా. మరి చేయాలా వద్దా? కమాన్ నిలబడండి. యాక్షన్ వద్దా? కాళ్ళు నొస్తున్నాయమ్మా? ఏం కాదు, నిలబడు. మాకు జ్యూస్ తాగిపించినావు, నీకు బలం రాలే. రైట్, కమాన్. రెండు చేతులు, నాది ఒకటే చేయి ఖాళీ ఉంది కాబట్టి ఒకటే చూపిస్తున్నాం. రెండు చేతులు ఇలా ఇలా. నా తలరాతను ఫుల్ యాక్షన్ చేయాలి. ఫుల్ కమాన్. నా తలరాతను నేనే నా ఆలోచనల ద్వారా, నా మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా పనుల ద్వారా నేనే రాశాను, రాస్తున్నాను, రాస్తూ ఉంటాను. నా తలరాతను నా ఆలోచనల ద్వారా, నా మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా నేనే రాశాను, రాస్తున్నాను, రాస్తూ ఉంటాను. నా తలరాతను నేనే నా ఆలోచనల ద్వారా, నా మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా పనుల ద్వారా నేనే రాశాను, రాస్తున్నాను, రాస్తూ ఉంటాను. ఈసారి నేను ఓన్లీ యాక్షన్ చేస్తా, మీరే గట్టిగా అనాలి. కమాన్. ఆలోచనల ద్వారా, రాశాను, రాస్తున్నాను, ఇప్పుడు రాసుకున్నారు. ఇప్పటిదాకా నేను చెప్పిందే రాసిండు. మీరు బాగా రాసుకున్నారా? గట్టిగా రాశారా? పోకుండా చూసుకోండి, కూర్చోండి. ఇది సంగతి. ఆధ్యాత్మిక ఉన్నతి ఉందా లేదా? ఇక ఎక్కడ ఉన్నది? బయట పిరమిడ్లో ఉందా? బయట ఉందా? ఎక్కడుంది? నీలోనే. కాబట్టి మిత్రులారా, ఇలాంటి పిరమిడ్స్ మనకు పబ్లిక్ పిరమిడ్స్ ఉన్నప్పుడు మన బాధ్యతే. ఇప్పుడు మేము కూడా మంచిర్యాల, కరీంనగర్, వరంగల్లో నేను ఎంత సర్వీస్ చేశానో, అక్కడ ఎన్ని పిరమిడ్స్ ఉన్నాయో అక్కడ అన్ని పిరమిడ్స్కి ఇస్తూ కొంత దానాన్ని పిఎంసి కూడా
అందరూ సపోర్ట్ చేస్తున్నారు. పిఎంసి ట్రస్ట్ ఉంది, మనకి సత్యదర్శనం ఉంది, బాగుందా? ఎంతమంది చూస్తారు సత్యదర్శనం? మరి మంచి మంచి మాస్టర్లు రావాలా వద్దా సత్యదర్శనంలో? సో అలాంటి మాస్టర్స్ రావాలంటే మీరు వినండి ఒక్కసారి, ఒక గంట మీకు సత్యదర్శనం మీ ముందుకు రావాలంటే నేను గెస్ట్ ఇద్దరే కనబడుతున్నా మీకు. మా వెనకాల 3 కెమెరామెన్లు ఉంటారు. పీసీఆర్లో మీకు లైవ్ ఇవ్వడానికి ఒక 3 ఉంటారు. ఇవన్నీ ఆర్గనైజ్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఉంటారు. రైట్? ఈ ప్రోగ్రామ్ అంతా వచ్చినాక దాన్ని ఎడిటింగ్ చేయడానికి ఒక 70 మంది ఉంటారు అక్కడ. ఎందుకంటే ఒక్కొక్క వీడియో ఒక్కొక్కరు వెళ్తారు సత్యదర్శనం నుండి సాయంత్రం దాకా. యూట్యూబ్లో వేయడానికి ఒకరు ఉంటారు. అంటే టోటల్గా మీకు సత్యదర్శనం మీ ముందుకు రావాలంటే 25 మందికి, వింటున్నారా? ఆగమా బేబీ, వెయిట్. ఒక సత్యదర్శనం గంట ప్రోగ్రాం మీ ముందుకు రావాలంటే 25 మందికి మనిషి కనీసం 20,000 అనుకున్నా అంత ఇస్తే కానీ ఆ గంట ప్రోగ్రాం మీరు చూడలేకపోతున్నారు. మరి 24/7 మన ఛానల్. మరి ఇక ఊహించుకోండి, మనము తక్కువ జనాభాతో, తక్కువ ఎంప్లాయీస్తో ఎక్కువ వర్క్ చేస్తున్నాం. మనం ఇప్పటి వరకు దాదాపు 50,000 గంటల జ్ఞానం మన దగ్గర నిక్షిప్తమై ఉంది. తాళపత్ర గ్రంథాలు మనకు తెలుసుగా, తాళపత్ర గ్రంథాల్లో ఉన్నవే మనకు పుస్తకాలు వచ్చాయి. ఇప్పుడు మనం పిఎన్సి రూపంలో యూట్యూబ్లో కొన్ని వేల గంటల్లో ఉండిపోయినాం మనం. మీరు కూడా ప్రతి ఒక్కరూ హైదరాబాద్ వచ్చినప్పుడు మీ అనుభవ జ్ఞానాన్ని రికార్డ్ చేయాలి. మీ ప్రతి రూపాయి పిఎంసికి రావాలి. మీకు ఇప్పుడు మళ్ళొకసారి చెప్తున్నా, ఇప్పుడు బాలకృష్ణ సార్కి ఎంతోమంది సర్కిల్ ఉన్నారు, హనుమంతరాజు గారికి ఎంతోమంది సర్కిల్ ఉన్నారు, ఈ సారు రియల్ ఎస్టేట్లో ఎంతోమంది సర్కిల్ ఉన్నారు. నేను కార్పొరేట్ ట్రైనర్గా 30 సంవత్సరాల నుంచి ఉన్నా. కొన్ని వేల మంది మాకు పరిచయం. కానీ ఇది మెడిటేటర్స్ ఛానల్ కాబట్టి మెడిటేటర్గా మనం వర్క్ చేస్తే మన ద్వారా జరగాల్సిన పని ఇది. ఓకే, పిఎంసి ట్రస్ట్కి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళతో కూడా ఇప్పించచ్చు. ఎవరైనా ఎంతైనా ఇవ్వచ్చు. ప్రతి నెల ఇంకో బ్రోచర్ ఉంది సార్. ఇంకోటి తెలుసా మీకు, సింపుల్గా 200 రూపాయల నుంచి ప్రతి నెల మీరు పిఎంసికి పంపించచ్చు. 200 ఎక్కువ వద్దు, లేదు 100 పంపుతాం, 100 కూడా పంపండి. అంత సింపుల్ కూడా ఉందండి. రైట్? మళ్ళీ అట్లాని ఓన్లీ పిఎంసికే ఇవ్వాలా, ఇక్కడ ఎట్లా ఇస్తాం కాదండి, మన బాధ్యత. ఇప్పుడు నేనున్నాను, ధ్యానంలోకి వచ్చిన కొత్తలో అందరికీ ధ్యానం నేర్పించాను. అవన్నీ పేపర్లు పక్కన పెట్టండి సార్, హలో పక్కన పెట్టండి. ఫస్ట్ ధ్యానం నేర్పించాం 40 రోజులు. తర్వాత ఏం చేసాం, ధ్యాన జగత్తు మ్యాగజైన్ ఇచ్చేవాళ్ళం. తర్వాత ఒక పిరమిడ్ 2x2 పిరమిడ్ ఇచ్చేవాళ్ళం. రైట్? ఈ 3 జరిగాయి అనుకోండి, ఇంకా వాళ్ళు ఎప్పటికీ ధ్యానం చేస్తూ ఉండేవారు. మీకు అంత కష్టం లేదు. పాంప్లెంట్స్ అయితే ఒక్కొక్కరు 1000 పాంప్లెంట్స్ ప్రింట్ చేసేవారు. మీకు తెలుసా, నేను 99 నుండి కొన్ని లక్షల పాంప్లెంట్ ప్రింట్ చేయించి పంచాను. కొన్ని లక్షలు. అసలు శాకాహారం అయితే కొన్ని లక్షల పాంప్లెంట్. సార్ 22 సంవత్సరాల నుంచి ఉన్నారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో. ఇప్పుడు మనం ₹1 కూడా ఖర్చు పెట్టిన అవసరంలా. మీరు ఇక్కడ వెంకటేశ్వరరావు గారికి సహాయం చేశారనుకోండి, ఇక్కడి నుంచే అందరు కలిసి చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ₹10 ఇచ్చారు, అక్కడికో ₹10 ఇచ్చారనుకోండి, ఇక్కడ ఇచ్చే ₹10 మీకు ఇక్కడ ఉన్న మీ గ్రామాలకు మాత్రమే చేరుతుంది. మీరు అక్కడ ఇచ్చే ఒక ₹100 ఎంతమందికి చేరుతో తెలుసా? 37 దేశాల వాళ్ళకి చేరుతుంది. ఎంత? ధ్యాన జగత్తులో భాగం పంచుకోవడానికి పిఎంసికి సహకరించడం చాలా ఇంపార్టెంట్. మీరు ప్రతి నెల ఇద్దామన్నా ఇవ్వచ్చు. అప్పుడప్పుడు మీకు ఎంత వీలైతే అంత 500 ఇవ్వండి. మీ ఎనర్జీ అటు రావాలి. ధ్యాన జగత్తులో పత్రిజీ
ఎందుకు ఇంత తొందరగా వెళ్ళిపోయారు? మనందరం ఉన్నాం. నేను ఒక్కడిని ఉండడం కన్నా మీరందరూ ఉంటే ఇంకా స్పీడ్గా జరుగుతుందని ఇంకొక సత్యం కూడా చెప్పాలా? చెప్పమంటారా వద్దా? వారి ఆయుష్ని మనందరికీ పంచి ధైర్యంగా వెళ్ళిపోయారు. అవునంటే గట్టిగా చప్పలు కొట్టాలి. ఇది నిజం, ఇది నిజం. నేనే ఉదాహరణ. 2020లో అయిపోయింది మన పనులు అందరి, అయినా మనం కొనసాగుతున్నాం. ఎందుకు? మనందరికీ ఆ ఎనర్జీ. మీరే ధ్యానం చేస్తున్నప్పుడు మీకు కనబడట్లేదా, వినబడట్లేదా? పత్రిజీ అందరికీ, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి మిత్రులారా, ఈ భూమి మీదకి మనం వచ్చిన పని ఏంటి అంటే ఈ పిరమిడ్స్ని రక్షించుకోవాలి. ఇక్కడ ఉన్నదాన్ని కొంత పిఎంసి ఛానల్కి ఇవ్వాలి. ప్రతి నెల ఇవ్వచ్చు, అప్పుడప్పుడు ఇవ్వచ్చు. ఎవరైనా మీరు బ్రాండ్ అంబాసిడర్గా కూడా చేరొచ్చండి. బ్రాండ్ అంబాసిడర్ అంటే పిఎంసిలో బ్రాండ్ అంబాసిడర్గా చేరిన వాళ్ళు రేపు మార్చిలో మదురైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. 3 రోజులు బ్రాండ్ అంబాసిడర్గా చేరిన వాళ్ళు 3 రోజులు అక్కడికి వెళ్ళి సామూహిక ధ్యానం చేయొచ్చు. అక్కడ కృష్ణ జన్మస్థలం అంతా కూడా తిరిగి రావచ్చు. ఇవోసారే మెయిన్గా వాటన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. చెప్పలు కొడదామా? పిఎంసి ట్రస్ట్. ఇవన్నీ ఖర్చులు పెట్టేది ఎవరు అంటే పిఎంసి ట్రస్ట్. ఎందుకు పెడుతున్నారు? అక్కడికి వెళ్ళి మన పిరమిడ్ మాస్టర్స్ అక్కడికి వెళ్ళి కృష్ణ భగవాన్లు వారు చెప్పారుగా, యోగి భవార్జున, రైట్? ఎక్కడైతే అధర్మము పెట్టరేగిపోతుందో ధర్మాన్ని నడిపించడానికి నేను వస్తానని చెప్పాడు కదా. ఏడి కృష్ణ భగవానుడు వచ్చింది మీరు కనబడ్డదా? వచ్చారా? రాలేదా? భలే ఉన్నారండి మీరు. ఇంటికి వెళ్ళి అద్దంలో చూసుకోండి, వచ్చిండు కృష్ణ భగవానుడు. మీరు ఇంటికి వెళ్ళి అద్దంలో చూడండి, మీకు కృష్ణ భగవానులు ఎవరో కనబడుతుంది. ఎవరు? ఎవరు? మరి మనమే కదా. కృష్ణ భగవానుడు వస్తే ఒక్కడే, కానీ ఆయన ఎనర్జీ వస్తే ఇంతమంది. కాబట్టి మిత్రులారా, ఆ మదురైకి వెళ్ళి అక్కడ ఎనర్జీ తీసుకొని మనం ఇంకా స్ప్రెడ్ చేయడానికి, ఇదేదో ఫైనాన్షియల్గా సెట్ అవ్వడానికి కాదు. పిఎంసి అంటే ప్రపంచమంతా ధ్యానులుగా, శాకాహారులుగా పిరమిడ్ శక్తిని ఉపయోగించుకొని అందరూ అద్భుతంగా ఉండాలి. ప్రతి జీవి రక్షించబడాలి. ఇంతకు మించి పిఎంసికి ఏ లక్ష్యం లేదు. ఎవరి లక్ష్యం కాదు అది. మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ లక్ష్యం అని కూడా మనం అనుకుంటాను. కాదు. ఇందాక చెప్పిన కృష్ణ భగవాన్ల వారి లక్ష్యం, అల్లా లక్ష్యం, జీసస్ లక్ష్యం మన ద్వారా చేపిస్తున్నారు. రైట్? మీరు బ్రాండ్ అంబాసిడర్ చేరితే మదురైకి వెళ్ళొచ్చు మార్చిలో. జూన్లో రామ జన్మభూమి అయోధ్యకి వెళ్ళొచ్చు 3 రోజులు. ఎవరైనా మీరు బ్రాండ్ అంబాసిడర్ చేరుతా అంటే మమ్మల్ని కలవండి, నేను మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాం. మీరు కాంట్రిబ్యూషన్ ఇవ్వాలంటే మాత్రం ప్రతి నెల ఇవ్వాలనుకుంటే, మీరు ఎవరైనా మేము ఇద్దాము అనుకుంటే మీ నంబర్లు, ఫోన్ నంబర్లు ఇవ్వండి మాకు. ఇవ్వండి, ఈ నంబర్లకి ఫోన్ చేయండి, మీకు వివరాలు చెప్తారు. రైట్? సో పిఎంసి ట్రస్ట్కి మీకు ఎప్పుడు ఎవరికి అవసరం లేదండి. దానికి మీ ఇంట్లో పిల్లలు ఉంటే చాలు, ఆ క్యూఆర్ కోడ్కి ఇలా ఫోటో తీస్తే గూగుల్ పే మీరు 200, 300, 100 రూపాయల పంపించవచ్చు. నెలకు పంపిస్తారా, అప్పుడప్పుడు పంపిస్తారా, మీ ఇష్టం. ఓన్లీ పిఎంసీకి ఇవ్వమని చెప్పట్లేదండి. ఇగో ఇక్కడ ఉన్న పిరమిడ్ని కాపాడుకోవాలి. ఈ ఎనర్జీ అక్కడికి వస్తుంది. మేము అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాం? ప్రపంచానికి అందిస్తున్నాం. మా ఎనర్జీని మీకు అందియడానికి వచ్చాం. ఇక్కడ మీరు ఒక నిమిషం, మీరు ఇక్కడ ఇంత గ్రామాల్లో ఈ వర్క్ చేస్తున్నారు కదా, మీ శక్తి జ్ఞానం కొంచెం తీసుకెళ్ళి పిఎంసీలో కలపడానికి వచ్చాం. షిరిడి సాయిబాబా వారు అందరి దగ్గరికి వెళ్ళి భిక్షం ఎత్తుకొని ఆ అన్నదానంలో కలిపేవారు. అవునా? ఎస్ ఆర్ నో? బుద్ధుల వారు గల అలాగే చేశారు. పత్రిజీ కూడా మనకు అదే నేర్పించారు. కాబట్టి మిత్రులారా, మన దగ్గర ఉన్న ఈ పబ్లిక్ పిరమిడ్ అందరు కలిసి కట్టుకున్నారు. ఇంటి మీద కట్టుకున్న పిరమిడ్ వాళ్ళ సొంతం. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు డబ్బులు పెట్టి కట్టుకున్నారు. అప్పుడప్పుడు వెళ్ళి రండి, పర్వాలేదు. కానీ మనం మెయింటైన్ చేయాల్సింది ఇది. ఇప్పుడు మా ఇంటి మీద పిరమిడ్ ఉంది, సార్ వాళ్ళ ఇంటి మీద పిరమిడ్ ఉంది. సార్ మెయింటైన్ చేసుకుంటారు. సార్కి ఎందుకు డబ్బులు ఇవ్వడం? మనం అవసరమా? ఇవ్వాలా సార్ మీకు? సారీ సార్, ఇవ్వం సార్. మా ఇంటి మీద పిరమిడ్ ఉంది, ఇస్తారా? ఇస్తారా? మీరు ఇచ్చినా నేను తీసుకోను, ఎందుకంటే మా ఇంటి కోసం కదా. మరి ఇక్కడ ఇది ఎవరి కోసం? వెంకటేశ్వర్లు సార్ కోసమా? మేడం కోసమా? మీకోసమా? ఎవరి కోసం? ఇక్కడ ఉన్న భూమాత మొత్తం ఈ ఎనర్జీ స్ప్రెడ్ అయి ప్రతి నియోజకవర్గం, ప్రతి జిల్లాకి ఈ ఎనర్జీ వెళ్తుంది.
కాబట్టి మిత్రులారా, మన పిరమిడ్స్ని బాగా ఎనర్జీతో నింపుదాం. రైట్, అందరూ ఏకత్వంతో జీవిద్దాం. ఇలాంటి సరి అయిన వాళ్ళతో ఉంటేనే మనం సరిగ్గా ఎదుగుతాం. కాబట్టి పిరమిడ్కి ఇద్దాం. ఇవన్నీ నిర్మించుకోవాలి కదా మనం. రేపు పొద్దున మీకు తెలుసో తెలియదో, ఒక్క 10 ఏళ్ళు వెనక్కి ఒక్కసారి సినిమా చూపించి మీకు ఇస్తాను సార్. ఒక 10 ఏళ్ళు, ఇవాళ ఎంత, 2024, 2034 ఊహించుకోండి. అప్పుడు మనం ఇళ్ళల్లో ఉండగలుగుతాం అనుకుంటానా మీరు? ఉండడానికి వీలే కాదు. ఆ వేడిని తట్టుకోలేం, ఆ చలిని తట్టుకోలేం. మన బిల్డింగ్లో ఉండాలంటేనే ఇది ప్రాబ్లం అవుతుంది. ఎక్కడుంటాం మనం? అగో ఇక్కడికి వస్తాం, ఇక్కడికి వచ్చి ఉంటాం. కడతాల్లో 2006లో 2007లో ఏమీ లేదు అక్కడ. కానీ ఇవాళ వెళ్తే ఎన్ని రోజులైనా ఉండొచ్చు. 11 రోజులు మహాచక్రానికి రావచ్చు. వశిష్ఠ గౌతమి అది అయిన తర్వాత ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి. గట్టిగా చప్పలు కొడదాం అన్ని పిరమిడ్లకి. కాబట్టి మిత్రులారా, ఫ్యూచర్లో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మన ఆత్మ అకౌంట్ బ్యాలెన్స్ పెంచుకోవడానికే ఈ పబ్లిక్ పిరమిడ్కి, పిఎంసికి సహకరించాలి. మన ఆత్మ అకౌంట్ని పెంచుకోవడానికి. మన మన అకౌంట్లో ఉన్న డబ్బు భూమి మీద నుంచి వెళ్ళిపోయినాక మనకు ఉపయోగపడదు. మనం ధ్యానులం కాబట్టి 13 రోజుల కర్మకాండాలు కూడా లేవు కదా, ఆ ఖర్చు కూడా లేదు కదా. గుర్తుపెట్టుకోండి, భూమి మీద ఉన్నప్పుడు పెట్టిన ప్రతి ఖర్చు, ఇచ్చిన ప్రతి దానము అది మాత్రమే నీది. నా బ్యాంకులో 1 కోటి రూపాయలు ఉన్నాయి, నాయా? కాదు. మంచి డ్రెస్ కొనుక్కున్నా, ఇది నాది. మంచి పుస్తకం కొనుక్కున్నా, అది నాది. ఒక పిరమిడ్కి డబ్బులు ఇచ్చాం, అది నాది. పిఎంసికి డొనేషన్ ఇచ్చా, అది నాది. దాచుకున్నది కాదు. నువ్వు ఖర్చు పెట్టిన డబ్బు, నువ్వు దానంగా ఇచ్చిన డబ్బు మాత్రమే నీది. అవునా కాదా? రైట్. థ్యాంక్ యూ ఆల్. ఓ టు యూ సార్. ఫ్రెండ్స్, ఒక్క 5 నిమిషాలు మెడిటేషన్ చేద్దాం. హాయిగా కళ్ళు మూసి కూర్చోండి. సో ఇక్కడ నిర్మాణాల కోసం కూడా ధ్యానం. కళ్ళు మూసి కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి.